లిక్కర్ కేసులో కవిత అరెస్టు నేపథ్యంలో ఆమె స్వస్థలం నిజామాబాద్పై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. కవిత ఆస్తులు వ్యవహారాలపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. కవిత భర్త అనిల్ వ్యాపార లావాదేవీలతో పాటు సన్నిహితంగా ఉండే వారి వివరాలు సేకరిస్తున్నారు. ఆస్తుల బినామీలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. వివరాల సేకరణ తర్వాత ఏ క్షణమైనా ఈడీ అధికారులు నిజామాబాద్కు వచ్చే ఛాన్స్ ఉంది. రైట్, కవిత ప్రాపర్టీస్ కి సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. ఏ క్షణమైనా నిజామాబాద్ కు చేరుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. అప్డేట్స్ మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న క్రమంలో ఆమె అరెస్టు నేపథ్యంలో నిజామాబాద్ పైన కూడా ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఈడీ త్వరలోనే నిజామాబాద్ కు రాబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు అయిన నేపథ్యంలో నిజామాబాద్ లోను ఆమె ఆస్తులు కానీ ఆమె వ్యవహారాల పైన ఇప్పటికే సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీసినట్లు తెలుస్తా ఉంది. కవిత భర్త అనిల్ తో పాటు ఆమె సంబంధికులు, ఆమె బంధువులు, దగ్గర బంధువులు, వాళ్ళ వ్యాపార లావాదేవీలు, అలాగే వారికి సన్నిహితంగా ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం అందుతుంది. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కవితకు అనుకూలంగా వ్యవహరించినట్లుగా భావిస్తున్న కీలక స్థానంలో పనిచేసిన ఒక అధికారి ఉన్నారు. ఆయన బదిలీ అయినారు అని చెప్పి తెలుస్తా ఉంది. ఆయనతో పాటు ఒక రెవెన్యూ ఉద్యోగితో కూడా దృష్టి సారించారు. వాళ్ళు ఎట్లా సహకారం అందించారు, వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఈ విషయంలో కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు నిజామాబాద్ లో ఎవరైనా బినామీలు ఎవరైనా ఉన్నారనే కోణంలోనూ విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వివరాలన్నీ పూర్తయిన సేకరణ పూర్తయిన తర్వాత ఏ క్షణంలో అయినా ఏ నిమిషంలో అయినా ఈడీ అధికారులు నిజామాబాద్కి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తా ఉంది. విఘ్నేష్, థ్యాంక్ యూ.